ధృతరాష్ట్రుడు యోగాగ్నిలో దేహం విడుస్తాడు. తర్వాత గాంధారి కూడా భర్తతో అగ్నిప్రవేశం చేస్తుంది. వారి మరణం చూసి విదురుడు సంతాపం చెంది పుణ్యతీర్థాలకు వెళ్తాడు అని నారదుడు ధర్మరాజుతో చెప్పి తుంబురునితో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ధర్మజుడు భీమునితో ఇలా అన్నాడు: హరిజూడన్నరుడేగినాడు నెలలేడయ్యంగదా, రారు కాలరులెవ్వారును యాదవుల్ సమదలోల స్వాంతులీవేళ సుస్థిరులైయుండుదురా, మురారి సుఖియై సేమంబుతో నుండు నాయరవైయున్నది చిత్తమీశ్వర కృతం బెట్లో కదే మారుతి. కృష్ణుని చూసి వస్తానని అర్జునుడు వెళ్ళాడు. 7 నెలలు గడిచాయి. వార్తాహరులెవరూ రాలేదు. యాదవులు చంచల చిత్తులు. స్థిరంగా ఉన్నారా? కృష్ణుడు సుఖంగా క్షేమంగా ఉన్నాడా? నా చిత్తం ఎందుకో విపరీతంగా ఉంది. ఈశ్వరేచ్ఛ ఎలా ఉందో భీమా. జై శ్రీకృష్ణ.